హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఫుల్ గా చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి చూద్దాం. బీజేపీలో ఉన్న 48% ఎంపీలు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మెంబర్సే అంటే మీరు నమ్ముతారా? అండ్ ఇంతమంది ఉన్నారంటే వీళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ వీడియోలో ఆర్ఎస్ఎస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీన్ని 27 సెప్టెంబర్ 1925 స్థాపించారు. దీన్ని స్థాపించింది డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్. ఆయన నాగ్పూర్ లో ఒక ఫిజిషియన్. మరి ఫిజిషియన్ కి ఏం అవసరం వచ్చి దీన్ని స్థాపించారు అనుకుంటే దానికి ఆన్సర్, ఇండియా బ్రిటిషర్స్ రూల్ లో ఉన్నప్పుడు హెడ్గేవర్ కి హిందూస్ మిగతా కమ్యూనిటీస్ తో పోలిస్తే యూనిటీగా లేరని అర్థమైంది. అండ్ ఆర్ఎస్ఎస్ ప్రారంభించడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇదే. మన హిందూ ఆచారాలు అండ్ మన ధర్మాన్ని కాపాడుకోవాలని ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు. అండ్ మొదట్లో ఇది నాగ్పూర్ వరకే ఉన్న 1940లో హెడ్గేవర్ చనిపోయిన తర్వాత దీని బాధ్యతలు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, ఆల్సో నోన్ యాజ్ గురూజీ అంటారు. ఎంఎస్ గోల్వాల్కర్ ఆధ్వర్యంలోనే ఆర్ఎస్ఎస్ గురించి భారతదేశం మొత్తం తెలుసుకున్నారు. అండ్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ కి పిలుపునిచ్చిన ఆర్ఎస్ఎస్ ఆ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు. బేసిక్ గా ఆర్ఎస్ఎస్ అనేది న్యూట్రల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అండ్ ఆల్సో హిందూస్ ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ మెయిన్ మోటివ్. అండ్ ఆర్ఎస్ఎస్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో కూడా జాయిన్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే ఉన్నా దీనికి కారణం ఇంకోటి కూడా ఉందని చెప్తారు. అదేంటంటే 1930లో బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడానికి ఆలోచిస్తున్నప్పుడు హెడ్గేవర్ పర్సనల్ గా లార్డ్ ఇర్విన్ ని కలిసి పొలిటికల్ మూవ్మెంట్స్ కి ఆర్ఎస్ఎస్ దూరంగా ఉంటుందని మాటిచ్చారు. దీనివల్ల ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయకుండా వదిలేశారు. ఆర్ఎస్ఎస్ మెయిన్ మోటివ్స్ 3 ఉన్నాయి. అవేంటంటే డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్, హిందుత్వాన్ని బిల్డ్ చేయడం అండ్ స్వదేశీని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేయడం. అండ్ 1948 దాకా ఆర్ఎస్ఎస్ ఇలాగే కొనసాగింది. అండ్ 1948లో గాంధీని నాథూరామ్ వినాయక్ గాడ్సే చంపాడని మనందరికీ తెలుసు. బట్ ఈ గాడ్సే కూడా 1930లో ఆర్ఎస్ఎస్ మెంబరే. 1930లోనే గాడ్సే ఆర్ఎస్ఎస్ ని వదిలి హిందూ మహాసభ అనే పొలిటికల్ పార్టీలో చేరాడు. కానీ కొంతమంది మాత్రం గాడ్సే పార్టీలో చేరిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చాడని చెప్పారు. అండ్ జనవరి 30, 1948లో అసాసినేషన్ జరిగిన తర్వాత ఫిబ్రవరి 4, 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. అండ్ కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ని జైల్లో వేశారు. తిరిగి మళ్ళీ 1949లో ఆర్ఎస్ఎస్ కి గాడ్సే కి ఏ సంబంధం లేదని అండ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కోర్టు బ్యాన్ లిఫ్ట్ చేసింది. అండ్ ఈ బ్యాన్ ని లిఫ్ట్ చేయడానికి కూడా కోర్టు ఆర్ఎస్ఎస్ కి కొన్ని రూల్స్ పెట్టింది. అవేంటంటే ఆర్ఎస్ఎస్ కి వాళ్ళ బాడీకి ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అని అండ్ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయకూడదని బ్యాన్ లిఫ్ట్ చేసింది. అండ్ 1951 నుంచి ఆర్ఎస్ఎస్ దాని ఐడియాలజీని అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ లైక్ భారతీయ జన్ సంఘ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, అఖిల భారత విద్యార్థి పరిషత్, బిఎంఎస్, భారతీయ మజ్దూర్ సంఘ్ అండ్ సేవా భారతి, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆర్ఎస్ఎస్ దాని ఐడియాలజీని ప్రమోట్ చేస్తూ వచ్చింది. అండ్ ఈ భారతీయ జన్ సంఘే 1980లో భారతీయ జనతా పార్టీగా మారింది. మీరు సరిగ్గా గమనించారంటే వీళ్ళకున్న ఆర్గనైజేషన్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కవర్ చేస్తుంది. సో దీంతో ఆర్ఎస్ఎస్ చాలా త్వరగా దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. 1975, 1977లో అప్పట్లో ఎమర్జెన్సీ పీరియడ్ నడుస్తుంది. అండ్ ఈ 2 years ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసి మళ్ళీ ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ని జైల్లో వేశారు. కానీ ఈ బ్యాన్ పీరియడ్ లో ప్రజలకి ఆర్ఎస్ఎస్ మీద ఫైటర్స్ ఫర్ డెమోక్రసీ అనే భావం ఏర్పడింది. 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీని సపోర్ట్ చేస్తూ వచ్చింది. అండ్ వీళ్ళిద్దరూ కలిసి అయోధ్య రామ్ జన్మభూమి మూవ్మెంట్ ని నడిపించారు. అండ్ ఈ బాబ్రీ మసీద్ ని కూల్చడంలో కూడా ఆర్ఎస్ఎస్ ది మెయిన్ రోల్. December 6, 1992 బాబ్రీ మసీద్ లేదు, కానీ ముస్లిం అండ్ హిందూస్ కూడా ఎవరూ ఆ ల్యాండ్ జోలికి పోలేకపోయారు. కానీ కోర్టులో మాత్రం కేసు నడుస్తూ వచ్చింది. చివరిగా November 9, 2019లో కోర్టు ఆ ల్యాండ్ ని హిందూ పార్టీస్ దే అని అండ్ ఆ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ కి 2.77 acres ల్యాండ్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఆ ల్యాండ్ లోనే అయోధ్య టెంపుల్ ని బిల్డ్ చేశారు. 2014 బీజేపీ పవర్ లోకి వచ్చిన తర్వాత నుంచి మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఆర్ఎస్ఎస్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ బాడీగా మారిపోయింది. అండ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీయే బీజేపీ కూడా ఫాలో అయ్యేది. అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కోర్ బిలీఫ్స్ ఒకటే, ఇండియా ఈజ్ ఏ హిందూ రాష్ట్ర. బీజేపీ కూడా అదే ఫాలో అవుతుంది. అండ్ స్వదేశీ, బీజేపీ కూడా స్వదేశీ మూవ్మెంట్ అని లాంచ్ చేసింది. అలాగే ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు బాడీస్ కూడా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. అండ్
ప్రెసెంట్ డే అయితే ఆర్ఎస్ఎస్ కంట్రీ వైడ్ గా రోజు 60,000 శాఖాస్ ని నడిపిస్తుంది. అండ్ వీళ్ళు చైన్ ఆఫ్ నెట్వర్క్ లో ఎన్నో స్కూల్స్, చారిటీస్, యూనియన్స్ అండ్ మీడియా బాడీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న బీజేపీ పార్టీలో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ లైక్ నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అండ్ నితిన్ గడ్కరీ వీళ్ళందరూ అండ్ వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఆర్ఎస్ఎస్ మెంబర్స్. అప్రాక్సిమేట్లీ 48% ఆఫ్ బీజేపీ మెంబర్స్ ఆర్ వన్స్ ఆర్ఎస్ఎస్ మెంబర్స్. అండ్ ఈ 2025 లో ఆర్ఎస్ఎస్ 100 years కంప్లీట్ చేసుకుంది. అండ్ దానికి గాను October 1st, 2025 మోడీ ఆర్ఎస్ఎస్ 100th year ని సెలబ్రేట్ చేస్తూ 100 రూపీస్ కాయిన్ ని లాంచ్ చేశాడు. అండ్ దాని వెనుక ఆర్ఎస్ఎస్ మెంబర్స్ భారత మాతకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఆర్ఎస్ఎస్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.